परम्परां स्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। जय गुरुदेव। 39 చదువుతున్నాము. చదువుదాం శ్లోకము. ఏషా తే విహితా సాంఖ్యే ఏషా తే విహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యా యుక్తో యయా పార్థ బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. కర్మబంధం ప్రహాస్యసి. ఏషా తే అభిహిత సాంఖ్యే బుద్ధి యోగే తు ఇమాం శృణు బుద్ధ్యా యుక్తః యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. సో అయితే ఇక్కడ ఏషా సాంఖ్యే బుద్ధి తే అభిహిత, ఇప్పటి వరకు సాంఖ్యము అనే జ్ఞానము గురించి చెప్పబడినది. ఏషా ఈ సాంఖ్య బుద్ధి, బుద్ధి అంటే జ్ఞానము, ఇక్కడ ఈ సాంఖ్య జ్ఞానము తే అభిహిత నీకు చెప్పబడినది. అంటే ఇక్కడి నుంచి క్లియర్ డిస్టింక్షన్ చూపిస్తున్నారు. రెండు విభాగములు ఉన్నాయని. ఒకటి సాంఖ్య యోగము అంటే నేను కర్త కాదు, ఆత్మ స్వరూపములో కర్తృత్వ భోక్తృత్వములు లేవు, నేను కర్తను కాదు అని క్లియర్ గా అర్థమైన వాళ్ళకి ఆత్మస్వరూపము యొక్క ఆత్మస్వరూపము క్లియర్ గా అనుభవానికి వచ్చిన వాళ్ళకి సర్వకర్మ సన్యాసం నిష్ఠ అని ఇప్పటిదాకా దాని గురించి చెప్పారు. అంటే ఆత్మ యొక్క స్వరూపము, ఆత్మ పుట్టలేదు, ఆత్మ మరణించదు, ఆత్మలో ఎటువంటి వికారములు ఉండవు, మార్పులు ఉన్నటువంటి శరీరములో ఉన్నప్పటికీ కూడా ఆత్మకు మార్పులు అంటవు అని నా జాయతే మ్రియతే వా కదాచిత్ ఆ శ్లోకము, అటువంటి శ్లోకములన్నీ చెప్పారు. ఇది సాంఖ్య యోగము అని పేరు దానికి ఇప్పటిదాకా. అయితే ఆ సాంఖ్య యోగము ఇంకా నీకు అనుభవానికి రావట్లేదా? సాంఖ్యము అంటే ఆత్మ యొక్క స్వరూపము మన స్వరూపానికి రావట్లేదు, సరే మరేం పర్వాలేదు. అయితే రావట్లేదు అంటే మన అంతఃకరణాన్ని దానికి సిద్ధం చేయాల్సి ఉంటుంది, అంతఃకరణ శుద్ధి చేయవలసి ఉంటుంది. ఎందుకు సాంఖ్యం అర్థం కావాలి అంటే అజ్ఞానమును తొలగించుటకు అది ఒకటియే మార్గం. అర్జునుడికి వచ్చిన శోకము మోహమునకు మూల కారణము అజ్ఞానము. నేను ఫలానా, నేను కర్తను అనేటటువంటి అజ్ఞానము. ఆ అజ్ఞానమును తొలగించుటకు సాంఖ్యము, జ్ఞానము ఒకటే మార్గము. సో ఎప్పటికో అప్పటికే అది అర్థం కావాలి. ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికి అర్థం కాలేదా? అయితే మరేం పర్వాలేదు. అర్థం కాకపోతే ఇప్పుడు యోగే తు ఇమాం శృణు, ఇప్పుడు చెప్పబడుతున్నటువంటి యోగమును గురించి విను. ఇక్కడ యోగము అంటే కర్మయోగం, అంటే కర్మలు ఏ విధముగా చేయాలి అన్నటువంటి పర్స్పెక్టివ్ ని వినము. ఈ విధముగా కర్మలు చేస్తే, కర్మయోగముగా తీర్చిదిద్దుకుంటే మనం చేసే కర్మలన్నీ, అప్పుడు అంతఃకరణ శుద్ధి జరిగి జ్ఞానము అర్థం కావడానికి, ఆ అనుభవానికి రావడానికి యోగ్యత ఏర్పడుతుంది అనే ఉద్దేశంతో రెండవ విభాగం చెప్తున్నారు. ఇదే విభాగము ముందు చాప్టర్ లో కూడా వస్తుంది. 3వ చాప్టర్ లో జ్ఞానయోగైన సాంఖ్యానం యోగైన యోగినాం. ఆ ఉద్దేశంతో ఇక్కడ విభాగము చెప్పబడుతున్నది. ఈ శాస్త్రంలో క్లియర్ గా విభాగం చెప్పారు. నేను కర్తను కాను అని బుద్ధి, నేను భోక్తను కాను అని బుద్ధి నిశ్చయము ఉన్న వాళ్ళని సాంఖ్యులు లేక జ్ఞానులు అంటారు. వాళ్ళకి సర్వకర్మ సన్యాసం అనే నిష్ఠ, అంటే మనస అన్ని కర్మలు సన్యసించుట అనేటటువంటి నిష్ఠ. ఓకే, అలా అర్థం కాలేదా? మరేం పర్వాలేదు. అప్పుడు ఏం చేయాలి? మనము చేసే కర్మలని కర్మయోగముగా తీర్చిదిద్దుకోవాలి. దాని గురించి చెప్తాను విను. యోగేతు ఇమాం శృణు. ఇప్పుడు చెప్పే యోగము అంటే కర్మయోగం. కర్మయోగమును గురించి ఇప్పుడు వినుము అని చెప్తున్నారు.
అయితే కర్మలను కర్మయోగముగా తీర్చిదిద్దుకోవాలి. కర్మయోగము అంటే చేసే కర్మలు మానేసి కొత్త రకాల కర్మలు చేయుట అని కాదు. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ చేసే కర్మలు మానేసి ఏ గురువు గారికో మిగిలిన ఈ చేసే పనులన్నీ మానేసి గురువు గారికి సేవలు చేయుట, లేకపోతే వేరే సేవా కార్యక్రమం చేయుట, అలాగా చేస్తున్న కర్మలను రీప్లేస్ చేయమని కాదు. చేస్తున్న కర్మలలోనే యాటిట్యూడ్ మార్చుకోమని అర్థం. కర్మలను కర్మయోగముగా తీర్చిదిద్దుకోవాలి. అయితే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఈ కర్మలను కర్మయోగముగా తీర్చిదిద్దుకోవడం అనేది అధర్మపరమైన కర్మలకు వర్తించదు. ఓన్లీ ధర్మపరమైన కర్మల గురించే మాట్లాడుతున్నారు. అయితే మనము చేసే కర్మలను, నిత్యము మనం చేసే కర్మలను వాటిని కర్మయోగముగా దిద్దుకోవాలి అంటే ఏమిటి అన్నది చెప్పబోతున్నారు. ఆ విషయాన్ని చెప్పబోతున్నారు. మన కర్మలను మనం చేస్తున్న పనులే చేస్తూ ఉంటాం. మనము జీవితంలో ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితికి సంబంధించినటువంటి ఏ పరిస్థితుల్లో ఉన్నామో ఆ పరిస్థితులకు సంబంధించినటువంటి కర్మలు చేస్తూ ఉంటాం. ఆ కర్మలనే కర్మయోగముగా తీర్చిదిద్దుకోవాలి. దాని గురించి చెప్తున్నాను. అయితే ఈ కర్మయోగముగా తీర్చిదిద్దుకుంటే ఏమవుతుంది అన్నదానికి, ఎందుకు చేయాలి ఇది అంటే దాన్ని స్తుతిస్తున్నారు. కర్మయోగము చేయుట వలన లాభం ఏమిటి అన్నదాన్ని స్తుతిస్తున్నారు 2వ లైన్లో. బుద్ధ్యాయుక్త యయా పార్థ, హే పార్థ ఓ అర్జునుడా, యయా బుద్ధ్యాయుక్త, ఏ బుద్ధితో అయితే కూడుకుని ఉంటే కర్మలు ఏ బుద్ధితో, ఏ జ్ఞానముతో అయితే కూడుకుని ఉంటే కర్మలు, అప్పుడు ఆ కర్మబంధం ప్రహాస్యసి, కర్మబంధమును తొలగించగలవు, ఆరు కర్మబంధము నుంచి ముక్తుడువు అవ్వగలవు. అటువంటి బుద్ధి, ఈ బుద్ధి చెప్తున్నటువంటి బుద్ధి, కర్మలు ఏ బుద్ధితో అయితే కూడుకుని ఉంటే కర్మబంధాన్ని నువ్వు తప్పించుకోగలవు, అటువంటి బుద్ధి గురించి ఇప్పుడు చెప్తున్నాను విను. హే పార్థ, యయా బుద్ధ్యాయుక్త కర్మబంధం ప్రహాస్యసి, ఏ బుద్ధితో అయితే కూడుకుని ఉండి కర్మలు చేస్తే కర్మబంధమును తప్పించుకోగలవు, ఆర్ కర్మబంధమును వదిలేయగలవు, ఆర్ లేకుండా చేయగలవు, అటువంటి బుద్ధిని గురించి ఇప్పుడు చెప్తున్నాను. అది కర్మయోగాన్ని స్తుతించడం. కర్మలను కర్మయోగముగా తీర్చిదిద్దుకుంటే కర్మల యొక్క బంధము ఉండదు. కర్మబంధం అంటే ఏమిటి? కర్మబంధం ఎక్స్ప్లెయిన్ చేస్తారు శంకర్లు. కర్మబంధము అంటే ఫలము మీద ఆసక్తియే కర్మబంధం. కర్మ ఏ విధంగా బంధిస్తుంది అంటే ఫలము ద్వారా బంధిస్తుంది. అంటే మంచి ఫలం అయితే ఆ మంచి ఫలము ఎడల రాగము, ఆ కర్మలకు చెడు ఫలము అయితే ఆ చెడు ఫలములకు ద్వేషము అనేటటువంటి రాగద్వేషముల రూపములో కర్మలు బంధిస్తాయి. సో ఆ కర్మ ఏ బుద్ధితో మనము కర్మలు చేస్తే రాగద్వేషములు అనేటటువంటి రాగద్వేషముల రూపంలో ఉన్నటువంటి కర్మబంధము ఉండదు. కర్మబంధము ఉండకపోతే సుఖ దుఃఖముల యొక్క ఈ ప్రవాహము కూడా ఉండదు. ఎందుకంటే ఒక మంచి పని చేసి ఆ మంచి పని యొక్క సుఖమును అనుభవించాలని, లేతే ఫలము సరిగ్గా కుదరనప్పుడు ఆ ఫలము నుండి వచ్చే దుఃఖమును అనుభవించుట అనే సుఖ దుఃఖముల యొక్క ప్రవాహములో బంధిస్తూ ఉంటుంది కర్మ. సో ఆ విధంగా లేకుండా ఉండగలము. అటువంటి బుద్ధిని గురించి ఇప్పుడు చెప్పబోతున్నాను నేను అంటున్నాడు. సో ఇమ్మీడియట్ గోల్ అర్జునునికి ఇక్కడ అంతఃకరణ శుద్ధి. ఆ అంతఃకరణ శుద్ధి ఏ విధంగా జరుగుతుంది అంటే కర్మబంధాన్ని యుక్తితో తొలగించుకోవాలి. కర్మలను కర్మయోగముగా తీర్చిదిద్దుకుని కర్మలను బంధించాలి. కర్మబంధం నుంచి ఫ్రీడమ్ పొందవచ్చు. శంకర్లు ఏమంటున్నారు చూద్దాము. అవతారికి చదివాము, భాష్యం చదువుదాం. ఏషా తే తుభ్యం, ఏషా తే తుభ్యం, ఏషా అంటే ఇది, అంటే ఇప్పటి వరకు చెప్పినది అని, ముందు 30వ శ్లోకం దాకా చెప్పబడినది.
తర్వాత క్లారిఫై కూడా చేశారు కదా, 31 నుంచి 37 దాకా చెప్పిన శ్లోకాలు అవి కాంటెక్స్చువల్. అక్కడ శ్రీకృష్ణుడు అర్జునుని నీ కర్తవ్యమైనటువంటి యుద్ధము చేయుము అని చెప్తున్నాడు. యుద్ధమును వదిలే, శోకమోహములను కారణంగా పెట్టుకుని నీ కర్తవ్యాన్ని చేయటం అనేయకుండా శోకమోహములను పక్కన పెట్టి నీ కర్తవ్యమైన యుద్ధమును నీవు చేయవలను అని చెప్తున్నాడు. సో అక్కడ మెయిన్ తాత్పర్యము అర్జునుడు యుద్ధము చేయుట కాదు. మెయిన్ తాత్పర్యము అంత ముందు వరకు చెప్పినటువంటి ఆత్మజ్ఞానం యొక్క విచారమే. ఆత్మజ్ఞానం యొక్క విచారం చేసి నా స్వరూపము శరీరము మనసు బుద్ధి అనే సంఘాతము కాదు అని తెలుసుకుని సుఖ దుఃఖములను తితీక్ష చేసి నీ కర్తవ్యమును నీవు చెయ్యము అని చెప్తున్నారు. అక్కడ తాత్పర్యము అంటే మెయిన్ ఇన్స్ట్రక్షన్ ఆత్మస్వరూపం యొక్క విచారమే కానీ యుద్ధము చేయి అని చెప్పుట కాదు. స్వధర్మానుష్ఠానము మానకూడదు, అది ఆబ్జెక్టివ్. ఈ కాంటెక్స్ట్ లో స్వధర్మము యుద్ధమై ఉన్నది. అక్కడ ధర్మయుద్ధము క్షత్రియునికి ధర్మయుద్ధము కాబట్టి స్వధర్మము యొక్క కాంటెక్స్ట్ అక్కడ యుద్ధమై ఉన్నది. అంతేనే కానీ అక్కడ మెయిన్ ఇన్స్ట్రక్షన్ యుద్ధము గురించి కాదు. శోకమోహములలో పడి స్వధర్మానుష్ఠానం చేయుట, కర్తవ్య కర్మలు చేయుట మానకూడదు, అది మెయిన్ పాయింట్. అంతేనే కానీ యుద్ధము కాదు అని క్లారిఫై చేశారు. క్లారిఫై చేసి ఇప్పటి వరకు చెప్పినది అది ఏషా అన్నది దాన్ని అంతటిని సూచిస్తోంది. 11వ శ్లోకం నుంచి 30వ శ్లోకంలో చెప్పిన విషయాన్ని ఏషా అనే ప్రణవం సర్వనామంతో ఈ తే తుభ్యం, తుభ్యం అంటే నీ కొరకు, చతుర్థి విభక్తి, నీ కొరకు అభిహిత ఉక్త చెప్పబడినది. నీ కొరకు ఇది చెప్పబడినది. ఏది చెప్పబడినది? సాంఖ్యే పరమార్థ వస్తు వివేక విషయే బుద్ధి జ్ఞానం. సో ఇప్పటి వరకు సాంఖ్యే బుద్ధి చెప్పబడినది. సాంఖ్య బుద్ధి చెప్పబడినది అంటే సాంఖ్యం యొక్క జ్ఞానము చెప్పబడినది. ఏమిటి సాంఖ్యము అంటే పరమార్థ వస్తు వివేక విషయ జ్ఞానము. సో ఇప్పటిదాకా వివేకము చెప్పబడినది. ఏ వివేకము చెప్పబడినది? పరమార్థ వస్తు వివేక జ్ఞానము. పరమార్థమైనటువంటి నిత్యానిత్య వస్తు వివేక జ్ఞానము చెప్పబడినది. ఏది నిత్యము, ఏది అనిత్యము, ఏది ఆత్మ, ఏది అనాత్మ, ఏది ఇంకా అంత క్లియర్ గా ఆ మాటల్లో చెప్పలేదు. ఏది నిత్యము, ఏది అనిత్యము అన్నటువంటి వివేకము తెలియజేయబడినది. సో మనకి సాధన చతుష్టయంలో కూడా ఫస్ట్ది వివేకము, వైరాగ్యము, తర్వాత శమదమాది షట్ సంపత్తి, తర్వాత ముముక్షత్వము అని సాధన చతుష్టయం చెప్పారు శంకర్. సాధన చతుష్టయంలో కూడా మొట్టమొదటి స్టెప్ వివేకము. సో అందుకని వివేకము చెప్పబడినది ముందు ఇప్పటిదాకా. నిత్యానిత్య వస్తు వివేకము చెప్పబడినది అంటే పరమార్థ వస్తు వివేక విషయే బుద్ధి జ్ఞానము చెప్పబడినది నీ కొరకు. అది కూడా చాలా ఇంపార్టెంట్ మనకి గుర్తుపెట్టుకోవడం. ఏదైనా పని చేస్తున్నప్పుడు వివేకపూర్వకముగా చేయాలి. భగవద్గీత యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ బుద్ధియోగం దదామి అంటాడు శ్రీకృష్ణుడు. బుద్ధియోగాన్ని ఇస్తానంటాడు. బుద్ధియోగాన్ని ఇవ్వడం అంటే వివేకమును బుద్ధిలో వివేకమును ఉండేటట్టు చేస్తాడు. ఈ ఇన్స్ట్రక్షన్ అంతా కూడా బుద్ధికి సంబంధించిన ఇన్స్ట్రక్షనే. వివేకము ఆ వివేకము చెప్పబడినది ప్రస్తుతానికి. నిత్యానిత్య వస్తు వివేకము చెప్పబడినది. ముందు కూడా మనకి ఇన్స్ట్రక్షన్ ఆ విధంగానే ఉంటుంది. భగవద్గీత శాస్త్రము ఎటువంటి శాస్త్రము అంటే బుద్ధి శాస్త్రము అని చెప్పాలి. ఇక్కడంతా కూడా మన బుద్ధి నిశ్చయములో మార్పులు చేసుకునే విషయాలే చెప్పబడుతూ ఉంటాయి భగవద్గీతలో. చేసేవి ఈ కర్మలు మానేసి ఆ కర్మలు చేయండి అని ఎక్కడ ఉండదు ఇన్స్ట్రక్షన్లో. అసలు అంతా కూడా బుద్ధికి సంబంధించినటువంటి వివేకానికి సంబంధించినటువంటి విషయమే. అదే మెథడ్ లో నిత్యానిత్య వస్తు వివేకము తెలియజేయబడినది. ఏది నిత్యము, ఏది అనిత్యము అన్నటువంటిది చేయబడినది. అయితే ఈ జ్ఞానము యొక్క ఎందుకు చెప్పారు ఈ జ్ఞానము అన్నది కూడా నెక్స్ట్ క్లారిఫై చేస్తున్నారు.
సాక్షాత్ సాక్షాత్ శోకమోహాది సంసార హేతు దోష నివృత్తి కారణం. శోకమోహాది సంసార హేతుదోష నివృత్తి కారణం. అయితే సంసారమునకు హేతువు అయినటువంటి దోషములు వాటి యొక్క నివృత్తి, దాని కొరకు ఈ సాంఖ్య బుద్ధి చెప్పబడినది. ఇప్పటిదాకా నిత్యానిత్య వస్తు వివేకము చెప్పబడినది. ఎందుకు చెప్పబడినది అంటే సంసారమునకు హేతు అయినటువంటి దోషాలు ఉన్నాయి మన మనసులో. అయితే సాధారణంగా మనిషి ఏమనుకుంటాడంటే ఈ సంసారం అంతా బయట భగవంతుడు సృష్టించాడు అనుకుంటాడు. సంసారం అంతా భగవంతుడు ఏం సృష్టించలేదు. భగవంతుడు కొండలు, రాళ్ళు, చెట్లు, నదులు, మిగిలిన జీవులు వాటిని సృష్టించాడు అంతే. ఆ వాటికి ఇవి నావి కాదు అనేటటువంటి దాన్ని ఏమంటారు, దేహాభిమానమును ఆపాదించి తద్వారా శోకము, మోహము, తద్వారా సుఖము, దుఃఖము, తద్వారా జన్మ మరణములనే ప్రవాహము అనబడేటటువంటి సంసారము, దీనిని మనమే సృష్టించుకున్నాం. మన మనస్సులో ఉన్న, మన బుద్ధిలో ఉన్న అజ్ఞానము ద్వారా మనమే సృష్టించుకున్నాము దాన్ని. సంసారాన్ని భగవంతుడు సృష్టించలేదు. ఆ సంసారం భగవంతుడు బయట ఉన్నదాన్ని ఏదో సృష్టించాడు. ఉన్నదేదో ఉన్నది, ఆ సృష్టించిందా ఏమిటో ఎవరికి తెలియదు. కానీ దానికి మాత్రం మన మనసులో నామరూపంలో ఏర్పరచుకుని ఆ నామరూపములను బేసిస్ గా చేసుకున్నటువంటి నేను ఫలానా, ఇవన్నీ నావి అనేటటువంటి అజ్ఞానము, తద్వారా శోకమోహములు, సుఖ దుఃఖములు, ఆ సుఖ దుఃఖముల యొక్క ప్రవాహము, తద్వారా జన్మ మరణముల యొక్క ప్రవాహము అనే సంసారమును మనమే సృష్టించుకున్నాము. అది దోషము. సంసారానికి హేతువు శోకమోహములు అనే దోషం. అవి మనసులో ఉన్నాయి, బయట జగత్తులో అయితే లేవు. వాటికి నివృత్తి ఎలాగా అంటే ఆత్మస్వరూపమును గురించి విచారము చేయుట, వివేకమును కాస్త వివేకమును బుద్ధిలో ఏర్పరచుకునుట, అది ఒక్కటే మార్గము. అందుకుని చెప్పబడినది. సాక్షాత్తు శోకమోహాది సంసార దోష హేతు నివృత్తి కారణము. ఈ జ్ఞానము సాక్షాత్తుగా శోకమోహములు అనబడేటువంటి సంసారమునకు హేతువులైనటువంటి దోషములకు వాటిని నివృత్తి చేయుటకు సాధనము ఈ వివేక జ్ఞానం. ఆ వివేక జ్ఞానము ద్వారా మాత్రమే సంసారం అనేది నిర్మూలించబడుతుంది, సంసారాన్ని అధిగమించగలరు. అందుకని ఈ జ్ఞానం చెప్పబడుతుంది. సో ఇప్పటిదాకా చెప్పిన విషయము అది. యోగేతు తత్ప్రాప్త్యుపాయే నిస్సంగతయా ద్వంద్వ ప్రహాణపూర్వకం ఈశ్వరారాధనార్థే కర్మయోగే కర్మానుష్ఠానే సమాధియోగే చ ఇమాం అనంతరమేవ ఉచ్యమానాం బుద్ధిం శృణు. అయితే ఇమీడియట్ గా ఇప్పుడు చేయాల్సింది ఏంటి? అంతఃకరణ శుద్ధి చేయాలి. ఎందుకు? యోగే తు ఆన్ ది అదర్ హ్యాండ్, యోగము అంటే కర్మయోగము నందు తత్ప్రాప్త్యుపాయే, దేనిని అది ప్రాప్తించుటకు ఉపాయం. సాంఖ్య బుద్ధి మన మనస్సులో ఇంకా నిలువటలేదు, అది మన అనుభవానికి రావట్లేదు. అంటే దానికి ఉపాయం ఏంటి? దానికి ఉపాయం కర్మయోగం చేస్తే అంతఃకరణ శుద్ధి జరుగుతుంది. తత్ప్రాప్తిపాయే, ఆ సాంఖ్యములో చెప్పబడినటువంటి జ్ఞానాన్ని పొందాలి అంటే ఆత్మస్వరూపము తెలుసుకోవాలి. ఆత్మస్వరూపమును తెలుసుకుందుకు ఉపాయం ఏంటి? కర్మయోగము. ఇక్కడ కర్మయోగము దానికి ఉపాయంగా అవుతుంది. ఏ విధంగా ఉపాయం అవుతుంది? నిస్సంగతయ అంటే చేస్తున్నటువంటి కర్మలు నిస్సంగముగా చేయాలి. నిస్సంగము అంటే అటాచ్మెంట్. అంటే చూసారా, మైదా పిండిని ఉడికిస్తే గమ్ముల తయారవుతుంది. ఈ సత్తు అనే పదము, ఈ సంగము అనేటటువంటి పదము సత్ అనే రూట్ నుంచి వస్తుంది. సత్తు అంటే సంస్కృతంలో
మైదా పిండిని ఉడికిస్తే గమ్ అవుతుందిగా, అది ఆ గమ్. సో ఈ సంగము అంటే అంటుకొనుట అనే అర్థం. సో నిస్సంగము అంటే చేసే కర్మలు నిస్సంగమంగా చేయాలి, సంగత్వము లేకుండా కర్మలు చేయాలి. అది అంతఃకరణ శుద్ధి చేయుటకు ఉపాయం. చూడండి ఉపాయం ఎలా ఉంది. అంతఃకరణ శుద్ధి కలగడానికి ఉపాయం ఏంటి అంటే కర్మలను మానేసి వేరే కర్మలు చేయడం కాదు. కర్మలు మనం చేస్తున్న కర్మలే చేస్తూ ఉండొచ్చు, ఏమీ ప్రాబ్లం లేదు. ఇంట్లో పని చేసుకోవచ్చు, ఆఫీస్లో ఉద్యోగం చేసుకోవచ్చు, ఏ పనులు చేస్తే ఆ పనులు, ఏ పనులు చేస్తుంటే ఆ పనులు చేసుకోవచ్చు. కానీ ఎలా చేయాలి? నిస్సంగత. పనులు మార్చమని చెప్పట్లేదు, యాటిట్యూడ్ లో షిఫ్ట్ తెచ్చుకోమని చెప్తున్నారు. ఆ విధంగా అంతఃకరణ శుద్ధి చేయాలి. పైగా అంతఃకరణ శుద్ధి కర్మ చేయకుండా అవ్వదండి. ఎందుకంటే ఏదైనా క్లీన్ చేయాలంటే కర్మ చేయాలి. ఇప్పుడు ఇంట్లో ఇంట్లో ఏదైనా క్లీన్ చేయాలనుకోండి, ఇంట్లో క్లీన్ చేయాలంటే మనము ఇప్పుడు ఫిజికల్ గా ఒక అల్మరా క్లీన్ చేయాలనుకోండి, అదేదో సొల్యూషన్ పట్టుకొచ్చి క్లీన్ చేస్తాం. సో క్లీన్ చేయాలి అంటే ఎఫర్ట్ పెట్టాలి. అయితే మరి అంతఃకరణ శుద్ధి అంటే సొల్యూషన్స్ అలాంటివి ఫిజికల్ ఎఫర్ట్ పనికిరాదు. అక్కడ ఎఫర్ట్ సూక్ష్మంగా ఉండాలి. ఎందుకంటే మనస్సును బుద్ధిని క్లీన్ చేయాలి. మనసుని బుద్ధిని క్లీన్ చేయాలంటే చేస్తున్నటువంటి క్లీనింగ్ కొంచెం సూక్ష్మంగా ఉండాలి. ఆ క్లీనింగ్ ఏ విధంగా ఉండాలి? నిస్సంగము అనే క్లీనింగ్ సొల్యూషన్ తో ఉండాలి. ఏ పని చేసినా సంఘము లేకుండా చేయాలి. ఆ సంఘము ఏ విధంగా ఉంటుంది? రెండు రకాలుగా ఉంటుంది. మనము కర్మలు చేస్తున్నప్పుడు కర్మల ఎడల సంగత్వం ఉంటుంది, అంటుకుపోతాం కర్మకి. ఏ విధంగా అంటుకుపోతాము? ఒకటి నేను కర్తను, నేను చేస్తున్నాను, నేను ఎఫర్ట్ పెట్టి ఈ పనిని చేస్తున్నాను. ఇప్పుడు ఉద్యోగం చేసేవాడికి నేను ఇంత కష్టపడి ఉద్యోగం చేస్తున్నాను, అప్రైజల్ టైం వచ్చేసరికి ఎంత కష్టపడి చేస్తున్నా మేనేజర్ నేను పడుతున్న కష్టాన్ని గుర్తించలేదు. అంటే నేను కర్తను అన్నటువంటి ఒక దృఢమైనటువంటి నిశ్చయం ఉంది బుద్ధిలో. అది ఒకటి. రెండు రకాల సంగత్వం ఉంటుంది. ఒకటి అది. రెండవది నేను భోక్తాను. సో నేను కష్టపడి పనిచేశాను, ఏడాది అంతా అయిపోయింది, అప్రైజల్ టైం వచ్చేసింది, అప్రైజల్ టైం వచ్చేసరికి నాకు ఇంక్రిమెంట్ రావాలి, నేను భోక్తాను, నేను ఆ ఇంక్రిమెంట్ అనుభవించాలి. సో నేను కష్టపడ్డాను కాబట్టి నాకు ఇంక్రిమెంట్ రావాలి, నేను భోక్తాను. సో రెండు విధాలుగా ఉంటుంది కర్మకి అటాచ్మెంట్. కర్మలకి సంగత్వము రెండు విధాలుగా ఉంటుంది. నేను కర్తను, నేను భోక్తాను. ఆ రెండు వదిలేసి కర్మలు చేయమంటారు. అయితే క్వశ్చన్ వస్తుంది, ఈ రెండు వదిలేస్తే ఇంకా కర్మలు ఎందుకు చేయాలి? నేను కర్తను కాదు, నేను భోక్తను కాదు అన్నప్పుడు నేను కర్మలు ఎందుకు చేయాలి అంటే ఈశ్వరారాధనార్థే. కర్మలు ఈశ్వరారాధనగా చేయాలి. అదే కర్మయోగం అంటే. ప్రతి కర్మ చేసే ప్రతి పని కూడా ఇది ఈశ్వరుని యొక్క పని, ఇది ఈశ్వరుని యొక్క ప్రీతి కొరకు చేస్తున్నాను. ఇందులో నా గురించి చేయట్లేదు, ఈశ్వరుని కొరకు చేస్తున్నాను. నేను ఇందులోంచి ఏదో ఎక్స్పెక్ట్ చేసి చేయటలేదు, నేను ఈశ్వరుని కొరకే చేస్తున్నాను అనేటటువంటి యాటిట్యూడ్, దానికే కర్మయోగము అని పేరు. అది ఏది చేసినా సరే, ఏ పని చేసినా కూడా ఈశ్వరారాధనార్థే కర్మయోగే కర్మానుష్ఠానే. కర్మను ఆ విధంగా అనుష్ఠించాలి. పైగా ద్వంద్వ ప్రహాణ పూర్వకం, ద్వంద్వములను నిరాకరించాలి. అయితే ఈ అటాచ్మెంట్స్ పోవాలంటే ద్వంద్వాన్ని నిరాకరించాలి. ఈ అటాచ్మెంట్ ఎలా పోతుంది? కర్మయోగానికి అటాచ్మెంట్ నేను కర్తను, నేను భోక్తను అనే ఐడియాకి అటాచ్మెంట్ ఏ విధంగా పోతుంది అంటే ద్వంద్వ ప్రహాణ పూర్వకం కర్మలు చేయాలి. మొన్న కూడా మనం చెప్పుకున్నాం, ద్వంద్వములు అనేవి మన మనసులో ఉన్నాయే కానీ ద్వంద్వములు బయట జగత్తులో లేవు. బయట జగత్తులో గ్రెడేషన్ ఉంది. ఇప్పుడు 25 degreesకి 5 degrees కిందకు వస్తే చల్లగా ఉంటుంది, 5 degrees పెరిగితే వేడిగా ఉంటుంది. అక్కడ ఉన్నది గ్రెడేషన్ మాత్రమే. ఒక పరిమాణం యొక్క కొలత బద్దలో గ్రెడేషన్ ఉంది ప్రతి వస్తువు, ప్రతి విషయంలోనూ కూడా. వాటికి ద్వంద్వములని, ఇటు ఎక్స్ట్రీమ్ ఉంటే కోల్డ్ అని, అటు ఎక్స్ట్రీమ్ ఉంటే హాట్ అని, ఈ కోల్డ్ అయితే సుఖమని, హాట్ అయితే దుఃఖమని, ఫర్ ఎగ్జాంపుల్. ఇవన్నీ మనము మనసులో క్రియేట్ చేసుకున్న ఐడియాలే కానీ అవి జగత్తులో ఉన్నవి కాదు. సో కర్మలు నిస్సంగతయా చేయాలి అంటే ద్వంద్వ ప్రహాణ పూర్వకం చేయాలి, ద్వంద్వములను నిరాకరించాలి.
అసలు ద్వంద్వాన్ని ఇనీషియల్ స్టేజెస్ లో ద్వంద్వాన్ని తితిక్ష చేయాలి అని చెప్పాడు. తాం తితిక్షస్వ భారత అని చెప్పాడు. అది అది స్టెప్ 1. స్టెప్ 2 ఆ ఆ ద్వంద్వాలని పూర్తిగా నిరాకరించాలి. ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద్వంద్వాన్నే పూర్తిగా నిరాకరించాలి. అదే కర్మ, అది కర్మయోగం అవుతుంది. ద్వంద్వ ప్రహాణ పూర్వకం నిస్సంగతయ, అంటే ద్వంద్వములను నిరాకరించి నిస్సంగముగా ఈశ్వరారాధనార్థే. మరి ఎందుకు కర్మ చేయాలి అంటే చేయాలి, ఎందుకు? ఈశ్వరారాధనార్థే చేయాలి, ఈశ్వరుని యొక్క కర్మ అనుకుని చేయాలి. అదే కర్మయోగే. అటువంటి కర్మయోగమునందు కర్మానుష్ఠానే, కర్మమును అనుష్ఠించగా ఈ దానికి ఉపాయం ఆత్మజ్ఞానమును అర్థం చేసుకొనుట, అర్థమవుటకు యోగ్యత కలుగుటకు ఇది ఉపాయం. ఈ విధంగా కర్మలు చేస్తే మన మనస్సులో నేను కర్తను కాను, నా స్వరూపము కర్తృత్వ భోక్తృత్వములకు అతీతము, ఈ జన్మ మరణాది షడ్వికారములకు జరిగే మార్పులన్నిటికీ నా స్వరూపము అతీతము అన్నటువంటి బుద్ధి నిశ్చయము కలగడానికి యోగ్యత పుడుతుంది ఈ విధంగా కర్మ చేస్తే. అది దానికే సమాధి యోగే అని కూడా చెప్తున్నాం. దాన్నే సమాధి యోగము అంటుంది. అంటే యోగులు చెప్పిన సమాధికి, కృష్ణుడు చెప్పిన సమాధికి చిన్న తేడా ఉంటుంది. యోగా వాళ్ళు చెప్పే పతంజలి యోగ సూత్రాల్లో చెప్పే యోగం సమాధి ఒక రకమైనటువంటి ట్రాన్స్. అది అంటే ఒక రకమైనటువంటి ట్రాన్స్ స్టేట్ లో, ట్రాన్సెండెంటల్ స్టేట్ లో ఉన్నాం. కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తే ప్రగాఢమైన ధ్యానము పట్టినప్పుడు అది సమాధిగా మారి అలా మొత్తం అంతా కూడా చుట్టుపక్కల దాన్ని ఏమంటారు, మూవ్మెంట్ అంతా ఆగిపోయి నేను ఈశ్వరి శరీరము కాదు, నేను అనంతమైన చైతన్యము అనేటటువంటి అవగాహనలో నిలిచి ఉండుట, అది సమాధి, అది ట్రాన్స్. అది యోగులు చెప్పే సమాధి. ఇక్కడ శ్రీకృష్ణుడు చెప్పే సమాధి ఎలా ఉంటుందంటే ముందు ముందు కూడా రాబోతూ ఉంటుంది. శ్రీకృష్ణుడు చెప్పే సమాధి కాన్స్టెంట్ అవేర్నెస్, ఏ పని చేసినా కూడా ఫుల్ 100% అవేర్నెస్ తో చేయడం, అది సమాధి. అది పుస్తకం చదవడం అవ్వచ్చు, అది ఇంట్లో పని చేయడం అవ్వచ్చు, అది ఆఫీస్ లో పని చేయడం అవ్వచ్చు, అది కారు నడపడం అవ్వచ్చు, అది సైకిల్ తొక్కడం అవ్వచ్చు, జస్ట్ వాకింగ్ చేయడం అవ్వచ్చు. ఏది చేసినా కూడా 100% ఫుల్ అవేర్నెస్ తో, సాక్షి భావముతో, మనస్సు యొక్క చలనమును సాక్షిగా పరిశీలిస్తూ ఆర్ అబ్జర్వ్ చేస్తూ 100% అవేర్నెస్ తో మన పనులు మనం చేసుకుంటాం. దానికి సమాధి యోగము అని పేరు ఇక్కడ. సో అది ఎలా వస్తుంది అంటే నిస్సంగతయ, ద్వంద్వ ప్రహాణ పూర్వకం నిస్సంగతయ, కర్మలు చేసినప్పుడు సమాధి, దాన్నే సమాధి యోగము అని కూడా అంటారు. ఇక్కడ చెప్తున్న సమాధి ట్రాన్స్ కాదు, ఇక్కడ చెప్తున్న సమాధి 100% అవేర్నెస్, ఫుల్ అవేర్నెస్, కాన్స్టెంట్ అవేర్నెస్. మనసు యొక్క చలనమునకు, మనసు యొక్క పరిగెడుతుంది, అటు ఇటు పరిగెడుతూ ఉంటుంది మనసు, దానికి కాన్స్టెంట్ గా సాక్షిగా నిలిచి ఉండి మన పనులు మనం సాక్షిగా నిలిచి ఉండి మన పనులు చేసుకోవచ్చు. సాక్షిగా నిలిచి ఉండి ఏమీ ఆగిపోకలేదు, సాక్షిగా ఉండి మన పనులు మనం చేసుకుంటాం. దానికి ఇక్కడ సమాధి యోగము అని పేరు. తత్ప్రాప్త్యుపాయే నిస్సంగతి, ద్వంద్వ ప్రహాణ పూర్వకం నిస్సంగతయ అని చెప్పుకుంటే బాగుంటుంది, అన్వయం కుదురుతుంది బాగా. ఈశ్వరారాధనార్థే కర్మయోగే కర్మానుష్ఠానే సమాధి యోగే చ, అది ఉపాయం. ఆత్మజ్ఞానానికి యోగ్యత పొందడానికి ఉపాయం. ఇమాం అనంతరమేవ ఉచ్యమానం, ఇప్పుడు వెంటనే చెప్పబడబోతోంది. అనంతరమేవ ఉచ్యమానం బుద్ధి శృణు, చెప్పబోతున్నటువంటి బుద్ధిని నీవు వినుము అని శ్రీకృష్ణుడు ఆ 2 విభాగములను క్లియర్ గా తెలియజేస్తున్నాడు. అయితే ఆ బుద్ధినే కొంచెం స్తుతిస్తున్నాడు. తాం బుద్ధిం స్తౌతి ప్రరోచనార్థం, అంటే ఆ బుద్ధినే కొంచెము స్తుతి చేస్తున్నాడు. ప్రరోచనార్థం అంటే దాని మీద ఒక రకమైనటువంటి ఉత్సాహం కలుగుటకై దాన్ని స్తుతిస్తున్నాడు. ఉత్సాహం కలగాలి అంటే ఇది ఉత్సాహంగా చేయాలి కర్మయోగం. అంటే కర్మయోగం అంటే నిస్సంగత్వముతో చేస్తే ఇంక ఎక్సైట్మెంట్ ఏముంటుంది అనే ప్రశ్న వస్తుంది మనసులో. కానీ ఆ ప్రశ్న ఇన్వాలిడ్ ప్రశ్న.
ముందు ముందు కూడా చెప్పబోతున్నాడు శ్రీకృష్ణుడు. లాస్ట్ వరకు చెప్తాడు ఈ మాట. 18వ శ్లోకంలో కూడా ముక్త సంగో నహంవాది, ముక్త సంగ అనహంవాది. నేను చేస్తున్నాను అనట్ట ముక్త సంగుడు, సంగత్వము లేకుండా. అనహంవాది, నేను చేస్తున్నాను అనకుండా, సంగత్వము లేకుండా ప్రత్యుత్సాహ సమన్విత, పూర్తి ఉత్సాహంతో చేస్తాడు. అది కర్మయోగి అంటే. కర్మయోగము అంటే సంగత్వము లేకుండా 100% ఉత్సాహంతో పనులు చేయుట. అది చాలా మీరు ట్రై చేసి చూస్తే తెలుస్తుంది. ఎక్కడైతే ఫలము మీద ఆసక్తి ఉండదో ఆ పని పూర్తి ఉత్సాహంతో చేయగలుగుతాం. ఒక రకమైనటువంటి ఎక్సైట్మెంట్ తో కాదు, అది ఫలము నుండి పుట్టే ఎక్సైట్మెంట్ తో కాకుండా 100% న్యాచురల్ ప్యూర్ ఉత్సాహంతో పనులు చేయగలుగుతాం. ట్రై చేసి చూస్తే తెలుస్తుంది. అటువంటి ఉత్సాహంతో చేయాలి. ఆ ఉత్సాహమును కలుగు చేయుటకై ఆ జ్ఞానాన్ని స్తుతిస్తున్నాడు. ఏమిటది? బుద్ధ్యాయయ యోగ విషయయ యుక్తః హే పార్థ. అంటే ఏ బుద్ధి చేత అయితే కర్మలు తీర్చిదిద్దితే, అంటే ఏ బుద్ధితో నిండుకుని కర్మలు చేస్తే. యోగ విషయయ యుక్తః, కర్మయోగము యొక్క జ్ఞానముతో నిండి ఉండి కర్మలు చేస్తే అని అర్థం. ఏ బుద్ధితోనైతే కర్మలు చేస్తే కర్మైవ ధర్మాధర్మాఖ్య బంధః. కర్మయే బంధమును క్రియేట్ చేస్తుంది. ధర్మము అధర్మము అంటే పుణ్యము పాపము. ఇక్కడ ధర్మాధర్మములు అంటే పుణ్యము పాపము. అంటే ఈ కర్మ చేస్తే పుణ్యము కలుగుతుంది, ఈ కర్మ చేస్తే పాపము కలుగుతుంది అనేటటువంటి బంధము. చూడండి, ధర్మాధర్మములు రెండు బంధం అంటున్నారు. అలాగే పాప పుణ్యములు రెండు కూడా బంధమే. పుణ్యము బంధమే, పాపము బంధమే. అయితే లౌకికమైనటువంటి విచారం ఎలా ఉంటుందంటే, పాపకర్మలు ఒకటి తగ్గించుకోవాలి, పుణ్యకర్మలు మాత్రం చేస్తూ ఉండాలి. అంటే పాపకర్మలను తగ్గించుకుని పుణ్యకర్మల యొక్క సంగత్వము ఉంచుకోవాలి అనేటటువంటి ధోరణి ఉంటుంది సమాజంలో. పాపకర్మలను అవాయిడ్ చేసి పుణ్యకర్మలు చేస్తూ ఉండాలి. అంటే ఏంటి? నేను పాపాలు చేయను కానీ నేను పుణ్యము చేస్తాను అంటే కర్తృత్వము ఉండాలి. కర్తృత్వ భోక్తృత్వంలో ఉంచుకోవాలి, వీటికి పుణ్యకర్మలకు ఉంచుకోవాలి. పాపకర్మలను డ్రాప్ చేయాలి అనేటటువంటి ఏమంటారు అనేటటువంటి ఐడియా ఉంటుంది. కానీ రెండు బంధమే అంటున్నారు. ధర్మాధర్మాఖ్య బంధ, ధర్మము బంధమే, పుణ్యము బంధమే, పాపము కూడా బంధమే. ఎందుకంటే రెండు కూడా జన్మలు మళ్ళీ మళ్ళీ పొందుటకు కారణమవుతాయి. పుణ్యము మళ్ళీ జన్మ పొంది పుణ్యాన్ని అనుభవించడానికి కారణమవుతుంది. పాపము కూడా మళ్ళీ జన్మ పొంది ఆ పాపం యొక్క దుఃఖాన్ని అనుభవించడానికి కారణమవుతుంది. ఆ విధంగా పాప పుణ్యములు రెండు కూడా బంధమే. రెండిటి ఎడల కూడా కర్మయోగం ఉండాలి. రెండిటి ఎడల కూడా నిస్సంగత్వము ఉండాలి. నిస్సంగత్వం ఉంటే పాపము ఆటోమేటిక్ గా డ్రాప్ అయిపోతుంది. అధర్మమైన పనులు చేయము. సంగత్వము లేకపోతే, అటాచ్మెంటే లేకపోతే ఎందుకు చేస్తారు? ఒక రకమైనటువంటి ఫలము ఎడల ఒక రకమైనటువంటి అటాచ్మెంటే లేకపోతే అధర్మమైన పనులు ఎవరు చేయరు. ఓన్లీ స్వధర్మమే మిగిలి ఉంటుంది, ఓన్లీ కర్తవ్యమే మిగిలి ఉంటుంది. అటాచ్మెంట్ లేనివాడి ఫలముల ఎడల అటాచ్మెంట్ లేనివాడి టు డూ లిస్ట్ లో ఎక్కడ కూడా అధర్మమైన పనులు ఉండవు. అధర్మమైనటువంటి పనులు ఉండే అవకాశమే ఉండదు. అటాచ్మెంట్ ఉంటేనే, రిజల్ట్ కి అటాచ్మెంట్ ఉంటేనే అధర్మమైన పనులు టు డూ లిస్ట్ లోకి వస్తాయి. సో ధర్మము ఒక విధంగా చూస్తే పుణ్యం, ఒక విధంగా కాదు, పుణ్యము బంధమే, పాపము బంధమే. సో నిస్సంగత్వముతో చేయాలి ఏది చేసినా కూడా. అది నిస్సంగత్వంతో చేసినప్పుడు పాపకర్మలు ఆటోమేటిక్ గా డ్రాప్ అయిపోతాయి. అది అక్కడ అభిప్రాయం. అయితే పాపమే బంధము, పుణ్యము బంధము కాదు అనుకుంటే వాళ్ళు కర్మయోగానికి ఇంకా రెడీ కాదని అర్థం. సరే, అయితే ఇంకొన్నాళ్ళు ట్రై చేయండి, అలాగే కంటిన్యూ అయ్యండి కొన్నాళ్ళు.
కొన్నాళ్ళు కంటిన్యూ అయ్యాక ఎప్పటికో ఆ ఐడియా వస్తుంది మనసులో. విన్నారు కదా ఒకసారి, విన్న వాళ్ళకి ఈ గీతా శాస్త్రమును కొంచెమైనా వింటే, సరే ప్రస్తుతానికి ఈ పాయింట్ మనసు ఒప్పుకోవట్లేదు, పాపం ఒకటే బంధము, పుణ్యము బంధము కాదు అనిపిస్తోంది. సరే అయితే కొన్నాళ్ళు అలాగే కానీ ఇంకొన్నాళ్ళు ప్రయత్నిద్దాం అలాగా. ఇంకొన్నాళ్ళు అలా ప్రయత్నించిన తర్వాత ఎప్పటికో ఆ క్వశ్చన్ వస్తుంది మనసులో, ఇది నిజంగా బంధమా కాదా, పుణ్యకర్మలు కూడా బంధమా కాదా అనే ప్రశ్న మనసులో ఎప్పుడో ఉదయిస్తుంది. ఇంకొన్నాళ్ళు ఆ ఆ ఆ ఆ పాత్రలో ప్రయాణం చేయగా చేయగా ఎప్పటికో అనిపిస్తుంది. అప్పుడు వస్తుంది ఆ కర్మయోగం చేయడానికి మనసులో రెడీనెస్. ఓకే, అది కూడా పర్వాలేదు. బట్ అక్కడ శంకర్లు చెప్తున్నది, కృష్ణుడు చెప్తున్నది అయితే పుణ్యము బంధమే, పాపము బంధమే. అది అందుకని కర్మలు నిస్సంగముగా చేయాలి. ఆ కర్మబంధము తం తం ప్రహాస్యసి, ప్రహాస్యసి, దాన్ని ఆ కర్మబంధాన్ని తొలగిస్తుంది. ఏ ఏ ఏ విధంగా తొలగిస్తుంది? ఈశ్వర ప్రసాద నిమిత్త జ్ఞాన ప్రాప్తే. ఈశ్వర ప్రసాద నిమిత్త జ్ఞాన ప్రాప్తే. సో ఏ విధంగా కర్మబంధం తొలగిపోతుంది? ఈ కర్మలన్నీ ఈశ్వరునికి చెందినవి, నేను ఈశ్వరుని కొరకే చేస్తున్నాను, నా గురించి కాదు అని చేస్తే, అనేటటువంటి ఐడియాతో చేస్తే, పని మరి గురు ఈశ్వరుడిది అయినప్పుడు ఫలము కూడా ఈశ్వరునికే చెందాలి, నాకు కాదు. నా పని నాది అయితే ఫలం నాకు కొడుతుంది, పని ఈశ్వరునిది అయితే ఫలం కూడా ఈశ్వరునికే చెందుతుంది. అందుకని ఈశ్వర ప్రసాద నిమిత్త జ్ఞాన ప్రాప్తే ప్రహాస్యసి. కర్మబంధం ప్రహాస్యసి, కర్మబంధమును నుండి మనము ముక్తులం అవుతాము. అది అంటే ఏ జ్ఞానమైతే కర్మను కర్మయోగముగా తీర్చిదిద్దుతుందో, కర్మను కర్మయోగముగా తీర్చిదిద్ది కర్మబంధము నుండి మనల్ని కాపాడుతుందో, అటువంటి జ్ఞానమును చెప్తున్నాను అని ఆ జ్ఞానము యొక్క స్థుతి చేస్తున్నాడు శ్రీకృష్ణుడు. ఇంకొకసారి శ్లోకం చదువుదాము. ఏషా తే విహిత సాంఖ్యే, ఏషా తే విహితా సాంఖ్యే, బుద్ధిర్యోగే త్విమాం శృణు, బుద్ధిర్యోగే త్విమాం శృణు, బుద్ధ్యా యుక్తో యయా పార్థ, బుద్ధ్యా యుక్తో యయా పార్థ, కర్మబంధం ప్రహాస్యసి, కర్మబంధం ప్రహాస్యసి, నేహాభిక్రమనాశోస్తి, నాశోస్తి, ప్రత్యవాయో న విద్యతే, ప్రత్యవాయో న విద్యతే, స్వల్పమప్యస్య ధర్మస్య, స్వల్పమప్యస్య ధర్మస్య, త్రాయతే మహతో భయాత్. త్రాయతే మహతో భయాత్. దానికి అవతారికి చూడండి. కించాన్యత్ కించాన్యత్ అంటే ఆ జ్ఞానమును స్తుతిస్తున్నారు. స్తుతించి ఆ జ్ఞానం ఏం చేస్తుందని చెప్పాడు? కర్మలను కర్మబంధముగా కర్మయోగముగా తీర్చిదిద్ది కర్మబంధము నుంచి ముక్తులను చేస్తుంది, కర్మబంధము లేకుండా చేస్తుంది ఈ జ్ఞానము. అయితే అంతేకాదు, ఇంకా ఇంకా కొంచెం ఉంది చెప్పాల్సింది. ఇంకా కించ అన్యత్, ఇంకొక వేరొక ఫలము కూడా ఉన్నది. నా ఇహ అభిక్రమనాశ అస్తి. నేహాభిక్రమనాశోస్తి అంటే నా ఇహ అభిక్రమనాశ అస్తి, ప్రత్యవాయ నా విద్యతే, స్వల్పం అపి అస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. అంటే ఇహ ఇక్కడ అంటే ఈ యోగమునందు అభిక్రమనాశ నా అస్తి, అభిక్రమనాశము ఉండదు. అంటే మొదలెట్టి ఆపేస్తే వచ్చేటటువంటి ఏంటంటే చెడు ఫలితం ఏమీ ఉండదు. కొంచెం చేసి ఆపేస్తే, ఇప్పుడు దానికి కింద ఎగ్జాంపుల్ ఇస్తారు. రైతు ఉన్నాడు అనుకోండి, రైతు విత్తనము నాటిన దగ్గర అంటే భూమి దున్ని నుంచి ఫలములు కోసి మార్కెట్లో అమ్మేదాకా ఎక్కడ కూడా ఆపేయకూడదు. పని ఆపేస్తే ఆగిపోతుంది, రిజల్ట్ రాదు. అంతా పూర్తిగా చేయాలి, ఎండ్ టు ఎండ్. ఇక్కడ అలా కాదు. ఇక్కడ కొంత చేసి ఆపేస్తే రిజల్ట్ రాకపోవడం అనేది ఏమీ ఉండదు. నా ఇహ అభిక్రమనాశ అస్తి, అభిక్రమణ నాశం ఉండదు. అలాగే ప్రత్యవాయము ఉండదు. అంటే ఇప్పుడు ఒక తప్పు మందు ఇచ్చేస్తే దానికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, ఒక్కోసారి మందులు వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అలాంటి ప్రత్యవాయం ఉండదు, సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు.
పైగా స్వల్పమపి అస్య ధర్మస్య, ఈ ధర్మాన్ని కర్మయోగాన్ని కొంచెము చేసినా కూడా మహతో భయాత్ త్రాయతే, గొప్ప భయము నుండి కాపాడుతుంది. చూడండి ఇంకొక చాలా ఇన్స్పైరింగ్ బెనిఫిట్. కొంచెం చేసినా చాలు, కొంచెం చేసినా కూడా ఇందులో జరిగే నష్టము ఏమీ ఉండదు. కొద్దిపాటిగా చేసినా కూడా కర్మలను మనం ఎంత మేరకు యోగంగా తీర్చిదిద్దుకుంటామో అంత మేరకు కర్మబంధము నుండి విముక్తి. అది బెనిఫిట్. కర్మ చేయలేదనుకోండి, ఓకే కర్మబంధం ఎలాగా ఉన్నది, ఎలాగా కర్మ చేసే పనుల్లో ఫలాసక్తి ఉంటుంది, తద్వారా కర్మబంధం నడుస్తూనే ఉంటుంది, సుఖ దుఃఖముల యొక్క ప్రవాహం నడుస్తూనే ఉంటుంది, అది ఆగదు. కర్మయోగం చేయకపోతే అది అలాగే నడుస్తూ ఉంటుంది. ఎంత మేరకు కర్మయోగం చేస్తామో అంత మేరకు ఆ సుఖ దుఃఖముల యొక్క ప్రవాహము తగ్గుతుంది అని చెప్తున్నారు. నా ఇహ అభిక్రమనాశ అస్తి, ప్రత్యవాయ న విద్యతే, స్వల్పమపి అస్య ధర్మస్య, కొంచెము చేసినా కూడా మహతః భయాత్ త్రాయతే, గొప్ప భయము నుండి కాపాడుతుంది. దీనికి కొంచెము ఎక్స్ప్లెనేషన్ శంకర్ల భాష్యము రేపు చదువుదాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. Any questions?